హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కావ్య వ్లాగ్స్. ఈరోజు లండన్లో పుష్ప 2 వ్లాగ్ చేస్తున్నాను. ఇప్పుడు నిద్ర లేచాను. ఈరోజు మా ప్లాన్ ఏంటంటే అలా బయటకు వెళ్ళి సినీ హాల్లో పుష్ప సినిమా చూసి రావడం. సో చెప్పడం మర్చిపోయాను, మరి పుష్ప సినిమాలో మన తిరుపతి జాతర ఎలా ఉంది? సో నేను అందుకే 2-3 డేస్గా ఎక్కువ ఎగ్జైట్మెంట్తో వెళ్దాం అనుకుంటూ ఉన్నాను. కానీ ఈ షిఫ్ట్స్ అవి ఇవి ఉండడం వల్ల వెళ్ళలేకపోయాము. ఈరోజు కూడా షిఫ్ట్ ఉంది, బట్ పుష్ప 2 సినిమా చూసి షిఫ్ట్కి వెళ్ళబోతున్నాను. అదే నేనైతే మూవీకి ఇప్పుడు రెడీ అయిపోయాను. బయట చూస్తే ఏమో వర్షం పడుతూ ఉంది. దగ్గరే ట్యూబ్ స్టేషన్. సో మేము ఇప్పుడు మా జాకెట్స్ వేసేసుకొని స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి డైరెక్ట్గా మూవీ థియేటర్కి, అక్కడ కలుసుకుందాం. వెల్కమ్ టు యూకే. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు మంచు పడుతుందో, ఎప్పుడు ఎండ వస్తుందో ఎవరూ గెస్ చేయలేరు. అలాగే మేము కూడా ఈరోజు మంచిగా రెడీ అయ్యి సినిమాకి వెళ్దాం అనుకునేసరికి వర్షం. కానీ ట్రస్ట్ మీ, ఈరోజు మనం పుష్ప 2 సినిమా చేసి రాబోతున్నాం, అది వర్షమైనా ఏదైనా. ఇప్పుడు మేమైతే వచ్చేసాము ట్యూబ్ స్టేషన్కి. మరి వర్షమేమో ఇంకా పడుతోంది, కానీ ఇంత రెడీ అయ్యి రావడం అనేది ఒక వేస్ట్. యూకేలో ఈ వెదరే ఇలాంటిది, ఎప్పుడు మనం ఏం జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. సో 2 minutesలో ట్రైన్ ఉంది. ట్రైన్ వచ్చిన వెంటనే మేము స్టాప్లో దిగేసిన వెంటనే ఒక 5 to 10 minutes దూరంలో సినీ వరల్డ్ ఉంటుంది. సో డైరెక్ట్ మూవీకి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. మన ట్రైన్ కూడా వచ్చేసింది. పదండి చేసి మనం ఇంకా స్టాప్కి వెళ్తూ ఉన్నాము. ప్రజెంట్ అయితే ట్రైన్ ఎవరు లేదు. సో అలాగా వీడియోలు తీసుకునే వాళ్ళకి యాంగ్జైటీగా ఉంటుంది కాబట్టి ఇలాంటప్పుడే మనం క్యాచ్ చేసుకోవాలి, వీడియో తీసుకోవాలి. మేము కాస్త ప్లాన్ని ఫ్లాప్ చేస్తుందేమో అనుకున్నాము. ఎందుకంటే మేము ట్రైన్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఫుల్గా తడిచిపోయామంటే థియేటర్లో కూర్చోవడానికి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ ఫైన్, ఎలాగో మేనేజ్ చేసుకొని థియేటర్ దగ్గరలోకి వచ్చేసాము. ఇంకా ఒక 5 to 6 minutes వాక్లో థియేటర్ ఉంటుంది. అసలు ఎగ్జాక్ట్గా సెంటర్లో వెళ్ళేసరికి గాలి మాత్రం మామూలుగా లేదు, చలి కూడా చాలా ఘోరంగా ఉండింది. సో ఆల్రెడీ దగ్గరలో ఉన్నాము. పుష్ప 2 సినిమా చూసి ఇంటికి వెళ్ళాక వచ్చే ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. సో ఇదైతే మన సినీ వరల్డ్, ఇది హౌన్స్లో ఉంటుంది. ఎక్సైట్మెంట్తో అందరికంటే ముందే వచ్చేసారని అర్థమైంది, బట్ విల్ సీ. మేము సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకా 20 minutes పడుతుందని బయట వచ్చాము. ఎందుకంటే వాటర్ ఏమన్నా తీసుకుందామని. ఇక ఇంత మంచి మిర్రర్ కనిపించాక ఒక మిర్రర్ సెల్ఫీ తీసుకొని మూవీ చూడడానికి వెళ్ళిపోయాం. సో నేనైతే ఇంటర్వెల్కి ఒక మంచి ఐస్ క్రీమ్ తిందామని వచ్చేసాను. ఇక్కడ మేము చాలా తరచుగా ఐస్ క్రీమ్ తినేవాళ్ళం. ఇక్కడ నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ వచ్చేసి లక్కీ 8 అని. అంటే ఒక 8 ఫ్లేవర్స్ కలిపి మనకి ఒక కోన్లో ఇస్తారు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నేను చెప్పిన లక్కీ 8 ఇదే. 8 డిఫరెంట్ స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. టేస్ట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. వచ్చిన ప్రతిసారి ఇదే తింటామంటే అర్థం చేసుకోండి. సో మూవీ అయితే అదిరిపోయింది. గంగమ్మ జాతరని ఆసమ్గా చూపించారు. ఒక్కసారిగా తిరుపతిలో ఉన్న ఒక ఫీలింగ్. ఆ తర్వాత అందరికీ నచ్చినట్టే లాస్ట్ ఫైట్ అయితే చాలా బాగుంది. సో హ్యాపీ, సాటిస్ఫై అయినట్లే ఉంది మూవీకి వచ్చి వెళ్తున్నందుకు. అండ్ ఇప్పుడు వెళ్ళి వెంటనే షిఫ్ట్కి రెడీ అయ్యి షిఫ్ట్కి వెళ్ళాలి. హాన్స్లో హై స్ట్రీట్కి నడుచుకుంటూ వెళ్తున్నాం ట్యూబ్ స్టేషన్కి ట్రైన్ తీసుకోవడానికి. సో వెళ్తూ ఉంటే క్లైమేట్ బాగుందని మధ్యలో పునుగులు తినాలనిపించి మర్వా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. పునుగులు అండ్ మైసూర్ బజ్జీ ఆర్డర్ చెప్పేసాం. ఇక్కడ తినడానికి అయితే చాలాసార్లు వచ్చాము. ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ కార్నర్ అనుకోండి. ఏమన్నా ఉందా మా తిరుపతి గంగమ్మ జాతర చూస్తేనే వచ్చేలాగా ఇప్పటికీ మైండ్లో నిలిచిపోవట్లేదు. అలవాట్లో పొరపాటు కనిపించిన అన్ని మిర్రర్స్లోనూ మిర్రర్ సెల్ఫీస్ తీసుకోవడం, మిర్రర్ వీడియోస్ తీసుకోవడం. మొత్తం ఫినిష్ చేసుకొని ఒక మిల్క్ కేక్ తీసుకొని కరెక్ట్ ఛాయ్లో ఇంటికి వచ్చేసాం మేము ఇప్పుడు.
అండ్ నేను ఇంకా చకా రెడీ అయిపోయి షిఫ్ట్కి స్టార్ట్ అయిపోవాలి. అక్కడి నుంచి రాగానే షిఫ్ట్కి రెడీ అయ్యి అలా ఒక స్నాప్ పెట్టేసి షిఫ్ట్కి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆ షిఫ్ట్ ఒక 10 minutes దూరంలో ఉంటుంది. నేను ఒక పబ్ అండ్ రెస్టారెంట్లో వర్క్ చేస్తున్నాను వెయిట్రెస్గా. ఇది నేను రోజు నడుచుకుంటూ వెళ్ళే దారి. షిఫ్ట్ అయిపోయి నేను ఇంటికి వెళ్తున్నాను. సో నేనేదో మాట్లాడుకుంటూ వస్తున్నాను అలాగా. ఇంకా షిఫ్ట్ నుంచి వచ్చేసి ఇంకా ఫుడ్ చేసుకొని తినేసి ఇంకా పడుకోవడమే. సో అంతే, ఈ రోజుకి లండన్లో పుష్ప 2 వ్లాగ్ అయిపోయింది. సో వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.